శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, మనం భాగవతం చెప్పుకున్నాం. అందులో భాగంగా నేటి వరకు ఇంతకుముందు వరకు 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని మనం 49 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 50వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకి శోకరాశరంగభీషమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం త్యక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విను కర్షణాధిక వృత్తి కంటెను మేలు యాచింపవల్లని ఎట్టి వృత్తి ప్రాప్తంబు గైకొని బ్రతుకు కంటెను లెస్స అనుదినంబును ధ్యానమడిగి కొనుట యాయావరము కంటే అధిక కళ్యాణంబు పరిగె ఎన్నుల ధాన్య భక్షణంబు శిల జీవనము కంటే శ్రేయమాపణముల పడ్డగింజలు తిని బ్రతుక కనుట ఎడరు చోట నృపతికి 4 వృత్తులు తగు ప్రతిగ్రహంబు తగదు తలప ఆపదవసరముల అధముడెక్కువ జాతి వృత్తినున్న దోష విధము కాదు. వినుము. శిలవృత్తియు ఉంచవృత్తియు ఋతమనియు అయాచిత వృత్తి అమృతమనియు నిత్య యాజ్ఞావృత్తి మృతమనియు కర్షక వృత్తి ప్రమృతమనియు ఎన్నుదురు. అట్టి వృత్తుల జీవించడం మేలు. వాణిజ్యంబు సత్యానృతంబరియు స్వవృత్తి నీచ సేవ ఎనియు పలుకుతురి. సర్వవేదమయుండు బ్రాహ్మణుండు సర్వదేవమయుండు క్షత్రియుండు. చూసారా ఏం చెప్పారు? సర్వవేదమయుడు బ్రాహ్మణుడైతే సర్వదేవమయుడు క్షత్రుడు. అందుకోసం ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు రాజును దేవుడిగా కొలుస్తారు. అక్కడ రాజరికం ఉంది. రాజు పేరునే రాజ్యం. మనం కాదు ఫాలో అవటం వాళ్ళు అవుతున్నారు. వేదంలో చెప్పినది ఏంటంటే రాజు దేవమయుడు సర్వదేవమయుడు. సర్వదేవుళ్ళు సర్వదేవతలు ఆయనలో ఉంటారట. అట్లానే వేదమయుడు బ్రాహ్మణుడు. అలానే బ్రాహ్మణ క్షత్రియులకు నీచులను సేవించడం కర్తవ్యంబు కాదు. దమమును శౌచము తపమును శమమును మార్ధవము కృపయు సత్యజ్ఞాన క్షమలును హరిభక్తియు హర్షము నిజ లక్షణములు అగ్రజాతికి అగ్రజాతి అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ఏముండాలి? దమం ఉండాలి, శౌచం ఉండాలి, తపము ఉండాలి, శమము ఉండాలి. శమదమాలు అంటాం కదా. అంతరంగంలో ఉండే ఇంద్రియాన్ని నిగ్రహించడం అంటే మనసును నిగ్రహించడం, బయట ఇంద్రియాలని నిగ్రహించడాన్ని సమదమాలు అంటారు. ఈ 2 ఉండాలి. ఋతం అంటే సత్యమే పలకాలి, అబద్ధం పలకకూడదు. ఉంచవృత్తి అంటే అడుగు తినటమేనే అర్థమైందా? బ్రాహ్మణుడికి ఉంచవృత్తి, శిలవృత్తి వీటికి ఎట్లా ఉంటాయంటే అయాచిత వృత్తి. వీళ్ళ వృత్తులు ఈ 3 బ్రాహ్మణుడికి. ఎవరన్నా తను అడగకుండా ఇచ్చేది అయాచితం. ఇంకొకటి మరి పొలాల్లో ఒడ్లు నురిపేటప్పుడు కొన్ని ఒడ్లు కింద పడి ఉంటాయి. అవి ఏరుకొని తీసుకెళ్లరు వ్యవసాయదారులు. వాటిని ఏరుకొని తీసుకెళ్లి అవి తిని బతకాలి బ్రాహ్మణుడు. లేదా ఇందాక వివరించి చెప్పాడు. ఇంటింటికి వెళ్ళి యాయవారం అంటారు దాన్ని. అడుక్కుంటావు. ఇంటింటికి వెళ్ళి బియ్యం అడుక్కోవచ్చు. ఇది సహజ వృత్తులు. మరి అట్టి వృత్తులు జీవించడం మేలు. ఎవరు? అగ్రజాతి వాళ్ళు. అగ్రజాతికి నదిపా దమము శౌచము శుభ్రంగా ఉండడం, తప్పించడం దేవుడి కోసం, శమదమాలు మార్ధవం కృప కలిగి ఉండడం, సత్య జ్ఞాన క్షమాలు ఇవి
జ్ఞానవంతుడై ఉండాలి, క్షమ ఉండాలి, క్షమాగుణం, హరిభక్తి కలిగి ఉండాలి. చూసారా, ఇవి అగ్రజాతి లక్షణం. శౌర్యము, దానశీలము, ప్రసాదము, ఆత్మజయంబు, తేజముల్, ధైర్యము, దేవభక్తియును, ధర్మము, అర్థము, కామముల్, బుధాచార్యము, కుంద సేవలను, సత్కృతియుల్, పరితోషణంబు, సద్వీర్యము, రక్షణంబు, పృథ్వీవరశేఖర రాజచక్నముల్. రాజుకు ఉండాల్సినవి పెద్ద పద్యంలో చెప్పారు, బ్రాహ్మణుడు ఉండాల్సింది కంద పద్యంలో, చిన్న పద్యంలో చెప్పారు. రాజుకు ఉండాల్సింది చాలా పెద్ద పద్యం చెప్పాడు పోతన కవి. శౌర్యము, దానశీలము, తర్వాత ఆత్మను జయించడం, తేజస్సు, ధైర్యం, దైవభక్తి, ధర్మం, అర్థం, కామం, తర్వాత పెద్దల సేవలు, బుధాచార్య ముకుంద సేవలు. బుధులు అంటే బాగా బుద్ధిమంతులు అన్నమాట. జ్ఞానం కలిగిన వాళ్ళని సేవించడం, ఆచార్యుల్ని సేవించడం, ముకుందుడు భగవంతుడిని సేవించడం, మంచి బలం కలిగి ఉండడం, సద్వీర్యం, తర్వాత రక్షించడం ప్రజల్ని. ఇవి రాజచక్నములు అని చెప్తున్నారు. రేపు మనం 414వ, రేపు మనం 51వ భాగం చెప్పుకుందాం. 50వ భాగం పూర్తి చేసాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ देव साईनाथ. पांचभौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा. నిర్గుణం మగుస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే